ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, నువ్విలా ఎలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. మీలో ఎప్పుడూ చూడని స్వార్థం గత కొన్ని రోజులుగా చూస్తున్నాను. నేను ఏది చేసినా మన కోసమే చేస్తున్నాను వసుదా. మన కోసమా? తను ఈ రోజు మన కోసమే నిలబడింది కదా వదినా. కోర్టులో తను మాట్లాడకపోయుంటే ఈ రోజు నీ కొడుకు, నా భర్త ఇంటికి వచ్చేవరే కాదేమో కదా వదినా. తను చేసిన మేలుకి కృతజ్ఞత చూపించకపోయినా పర్లేదు, కానీ తనని బాధించడం కరెక్టో కాదో మనమే ఆలోచించుకోవాలి వదినా. వసుదమ్మ, యమునం అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. అందరిలో నిజం దాయడం నేను చేసిన తప్పు. సరే, నీ భర్త గురించి నువ్వు చెప్పలేదు, మరి నీ భర్త కూడా ఎవ్వరికీ నిజం చెప్పలేదు కదా. అదంతా వదిలేయండి. తన భర్త ఎదురుగా ఉన్నా ఏ రోజు తన స్వార్థంతో ఆలోచించలేదు. తన ప్లేస్లో ఎవరున్నా ఇలా ఉంటారా? నాకొక్కొక్కసారి లక్ష్మిని చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? మన విహారి తన మెడలో కట్టింది తాళి కాదు, తనకిచ్చిన శాపం అనిపిస్తుంది వదినా. అయినా ఆ శాపాన్ని ఆనందంగా అనుభవిస్తూ తన భర్తని దూరంగా చూసుకుంటూ తృప్తి పడిపోయే ఆ అభాగ్యురాలికి మెడలో మిగిలిన చిన్న ఆనందం ఆ తాళి. ఎప్పుడూ తను నోరెత్తి తన భర్త పక్కన స్థానం కూడా కోరుకొని అమాయకురాలు. తనకున్న చిన్న ఆశ ఇక్కడుండడం, ఆ ఆశను కూడా చంపేస్తారా వదినా? అమ్మా, మీ కుటుంబం నాకు ఆశ్రయం ఇచ్చింది, అండగా నిలిచింది. ఇలాంటి వాళ్ళ కోసం, ఇంత మంచి మనుషుల కోసం నేను యమునం అడిగిన విడాకులు ఇస్తాను. నాకు మీ ఆనందం తప్పించి ఏ ఆశ, ఏ సౌభాగ్యం అక్కర్లేదు. చాలు, నేను బతకడానికి పని చేసుకునే ధైర్యాన్ని ఇచ్చారు, చాలా జ్ఞాపకాలు ఇచ్చారు. నాకివి చాలు. వీటితో ఈ జీవితాన్ని ఆ దేవుడు ఇచ్చినన్ని రోజులు బతికేస్తాను. నా ఆశ, నా కోరిక ఒక్కటే, విహారీ గారు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. వసుదా, విన్నావుగా? ఇంతకు మించి నేనేమి చెప్పలేను. వదినా, లక్ష్మి, నా అంతరాత్మ నాకు బలంగా ఏం చెప్తుందంటే, నువ్వు విహారీ ఎన్నటికీ విడిపోరు, ఎవ్వరూ మిమ్మల్ని విడదీయలేరు. ఒకవేళ నేనన్నది జరగకపోతే ఆ దేవుడు లేనట్టే, ఈ భూమి మీద మంచితనం చచ్చినట్టే అనుకోవాలి.